సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాల పువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడు
స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియద హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలంద జయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది. పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్పుడేకు ట్రెండ్ మాది టోటల్ చేంజ్. పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలంద జయమా మిత్రమా. పాని బమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా. తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా. ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వుకింత పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా. లక్ష్యమందకుండ లైఫ్ అర్థం ఇంక ఉండునా. మనకి దొరకదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలంద జయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియద హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలంద జయమా మిత్రమా. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ ఎందరికీ.
ఎందరికీ పువ్వెందుకు తీగపై పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి పుట్టిన రోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ 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 ఆ కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి. కొడుకే ఓ గొడుగల్లే తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం కావాలంట ఆ కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి. కొడుకే ఓ గొడుగల్లే తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి దానగుణం మానుకోడు తన ప్రాణమైన అడిగితే దానమివ్వ వెనుకాడడు. పేదోళ్ళ కడుపు నిండా భూమ పెట్టకుండా మంచి నీళ్లు బుక్కెడైన ముట్టుకోడు కూలినాలి గుండెల్లో ప్రాణమల్లే ఈ ఊరు వాడ కాసుకునే దేవుడల్లే మంచితనం పెంచుకున్న మహనీయుడు మాట దాటలేని కొడుకేమో శ్రీరాముడు. ఆ కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు పొడుపు చూడాలి జీవితానికి. కొడుకే ఓ గొడుగల్లే తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి మనుషుల్లో దేవుడంట మంచి గుణమున్న జనమంతా తన బిడ్డలేనంట అందరినీ కలుసుకుంటూ అనురాగాల గుండెలో దీపం వెలిగించును. ఆశలన్నీ రాసులయ్యే జీవితానికి ఆ ఊసులన్నీ ఊపిరయ్యి బతకడానికి పాలు పోసి పెంచుకున్న బుజ్జాయితో తన కాలమంత గడపాలని కోరికేనంట. కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి. కొడుకే ఓ గొడుగల్లే తోడు నీడ కావాలి నూరేళ్ళు పండడానికి అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం కావాలంట ఆ కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు పొడుపు ఉండాలి జీవితానికి. కొడుకే
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. వయసుకే తెలియదే ఎన్నాళ్ళు గడిచిందని పరికిణి బొమ్మకి బయట చుడుతుందని. దూరమే చెప్పదే నీ రూపు మారిందని స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దయిందని. ఇకపై మన కౌగిలింతకి చలి చీకటి కంట పడదని. ఎప్పుడు మన జంట గడపకి కలతన్నది చేరుకోదని. కొత్తగా తెలుసుకున్నానని చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. రెక్కలే అలిసిన నీ గుండెలో వాలగా ఎక్కడాగక ఎగిరి వచ్చానుగా. పక్కనే ఉండగా కన్నెత్తి నన్ను చూడగా దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా. ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయిందని. ప్రణయానికి చూపు ఉందని హృదయాన్ని నడుపుతుందని. విరహమే తెలుసుకోవాలని చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాలకు వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల నువ్వై రావాలి, అనురాగాల నువ్వై మోగాలి.
కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల బొమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆ, 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 నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నువ్వు చెవిలో చెప్పి ఊసుల కోసం నేను చేసే పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకి నేల చిలకలు వాలి చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి రాగాల నువ్వై రావాలి అనురాగాల నువ్వై మోగాలి చుక్కల్లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చటపట పాటయ్యింది చటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి రాగాల నువ్వై రావాలి అనురాగాల నువ్వై మోగాలి కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెడు ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలి కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసి
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్లో దించేశావు మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై లవ్ నన్ను మైమరిపించేశావు ఓ మై లవ్ టెల్ మీ నా నా మీదుండేలా ఏమి కంటుంది ఏమేమి అడిగింది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్లో దించేశావు దేవుని దాసులు పాస్టర్ జీవిత చెల్లిస్తున్నాం జీవుల తండ్రి నీ దాసుడు తండ్రి దాసుని ప్రేమించిన గర్వఫలమని కొందనాల గర్వఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము స్వచ్ఛమైన తండ్రినైనా వారికి కుమారుని బట్టి కుమార్తె బట్టి కొందనాలు వారికి నూతనమైన గృహాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా ఇంతవరకు నాయన మీ మాటల చేత ఈ దాసు నిలబెట్టుకుని మాట్లాడి కొందనాలు ఈ గృహమును గురించి నూతనమైన కుటుంబం గురించి నాయన మీరు సహాయం చేసి దీవించి ప్రభుత్వం నీకే వందనాలు స్తోత్రాలు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఈ స్థలమంతని అయ్యా సమయం అంతా మీ హస్తగతం చేసుకుని ప్రతి అడుగుల ఆటంకాలు యేసు నామములో బంధిస్తూ నీ చిత్తానుకులు మీరే నాతో మాతో మాట్లాడి మాయం పొందమని మా రక్షకుడుగా మా ప్రభుగా నిన్నే స్తుతిస్తూ పూజిస్తూ మాయంపరుస్తూ యేసు నామమును ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి ఆమేన్. సమయంలో కూడిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అని చెప్పేసి కొంతమంది ఆసక్తిగా చూస్తుండొచ్చు. అయితే పక్ష నరసింహ గారు వారి యొక్క సతీమణి సహోదరి కమలమ్మ గారికి వారు ప్రేమించి ఇచ్చినటువంటి వారి ఇద్దరు కుమార్తెలు కుమారుడు యొక్క నూతన అలంకార వస్త్రధారణ అయించింది. అదే రీతిగా నూతన గృహ వాళ్ళు కట్టుకొనిచ్చినారు కనుక దేవుడు ఆ గృహములో దేవుడు ఉండి ఆ గృహాన్ని దీవించలాగన అంతేకాకుండా మరి పక్ష నరసింహ గారికి దేవుడు ప్రేమించినటువంటి 5 అన్నదమ్ములు ఉన్నారు. వారి చాలా పెద్ద కుటుంబం. మరి వారిలో మన అమ్మగారి పేరు బాలమ్మ గారు. అటు నిలబడి నమస్తే పెట్టండి, మీరు నిలబడండి, కనబడండి. తండ్రి గారు ఎక్స్పైర్ అయినారు. వారి పేరు అచ్చయ్య గారు. వారి కుటుంబము మరి కుటుంబ సభ్యుల యొక్క వివరణ మీకు తెలియపరిచిన ప్రోగ్రాములు ప్రార్థన జరుగుతుందంటే అన్ని ప్రోగ్రామ్స్ పక్క పెట్టేసి హైదరాబాద్ నుంచి అంత అడావుడిగా వచ్చాను. ఏదేమైనా దేవుని కృప చేత మీ మధ్యలో ఈ కుటుంబీకులతో కలిసి ఈ విధంగా దేవుని యొక్క బిడ్డల మధ్య సంతోషించటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కుటుంబానికి కూడిన మీ అందరికీ ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో నూతనంగా కట్టుకున్నట్టు ఈ గృహాన్ని గురించి 3 మాటలు చెప్తాను. ఎక్కువ సమయం తీసుకోను. పాస్టర్ గారు అనగానే వాక్యం చెప్తాను అనుకుంటున్నారు. మానవుడు నివసించడానికి 3 రకాల ఇళ్లలో ఉండబోతున్నాడు. మనిషి ఈ లోకంలో జీవించాలంటే 3 ఇళ్ళు ఉంటున్నాయి. మొట్టమొదటిగా మానవుడు జీవించడానికి నివసించడానికి అతను మరి ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే గృహం కావాలి. ప్రతి ఒక్కరికి వారి స్థాయికి తగినటువంటి గృహం ఉంటుంది. పేదవాడికి కానీ చిన్నవాడికి కానీ ధనికుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క బిడ్డలతో కలిసి సావాసం చేయడానికి దేవుని ఆలయము ప్రార్థన సావాసం హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో, అనగా ప్రార్థన యొక్క ఇల్లు. అలాంటి ఇల్లు ఉండాలి. 3వ ఇల్లు ఉంటుంది నిత్యం ఉండేటటువంటి ఇల్లు. ఇది శాశ్వతమైనటువంటి ఇల్లు, అది పరలోక రాజ్యం. ఈ 3 రకాల ఇల్లు గురించి ఇప్పుడు మీద క్లుప్తంగా చెప్పబోతున్నా. మానవులు నివసించడానికి కట్టుకున్న ఇల్లు ఈ లోకంలో శిథిలమైపోతుంది, పాడైపోతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ ఇల్లును కూడా విడిచిపెట్టి నిత్యం ఉండే ఇల్లు కొరకు వెళ్ళాల్సి ఉంటుంది. కనుక పిల్లారా, ఈ సమయంలో ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు
లోకంలో వచ్చింది మొదలుకొని ఎక్కడో ఒక చోట ఉంటాడు. చెట్టు కింద ఉంటాడు, సత్రాలు ఉంటారు, హోటల్లో ఉంటారు, లాడ్జింగ్లు ఉంటారు, గుడిసెలు ఉంటారు, రేట్లు ఉంటారు. ఏ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా లోకంలో ప్రతి ఇల్లు కూడా లోకంలోనే విడిచిపెట్టాలి. ఉండాలి. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ జీవితము, నీ చూపు, నీ సమస్తం కూడా ఏం చేసినా దేవుని ఇల్లుగా ఉండాలి. చూడండి, మన ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాం. ఎందుకని? బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, అరే చక్కగా ఉంది, మంచిగా ఉంది, ఎంత బాగున్నది ఇల్లు అని చెప్పేసి ఇల్లుని బట్టి సంతోషిస్తారు. అదే రీతిగా ఈ హృదయమైన ఇంటిలో కూడా యేసుక్రీస్తు లేకపోయినట్టయితే, ఈ హృదయమైన ఇల్లు కూడా పాడైపోయినట్టయితే, ఆ ఇంటిలో ఏముంటాయో తెలుసా? సాతాను ఉంటాడు. సాతాను ఏ ఇంట్లో సాతాను ఉంటాడో ఆ ఇంటిలో ఏముంటుంది? సాతాను గృహముగా ఉన్న ప్రతి ఇల్లు కూడా కోపము,